అసలు టీ అనేది మన ఇండియన్ కల్చరే కాదు. షాక్ అయ్యారా? కలిసిగ్రహం ఫాలో కొట్టేసేయండి. స్టోరీలోకి వెళ్తే 1600s బ్రిటిష్ వాళ్ళు చైనాకి బిజినెస్ చేయడానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు టీ టేస్ట్ చూసారు, ఫిదా అయిపోయారు మనలానే. సో దాన్ని ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు సంపాదిద్దాం అని చెప్పి అక్కడ నుంచి టీ కొనుక్కొని యూరోపియన్ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళకి వచ్చిన ట్విస్ట్ ఏంటంటే చైనా వాళ్ళు ఆ టీ కోసం ఓన్లీ సిల్వర్నే కరెన్సీగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ ఇలా కొనుక్కోవడం వల్ల ఈ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్న ఆ సిల్వర్ రిజర్వ్స్ అయిపోవడానికి వచ్చాయి. సో దానికి వీళ్ళు కొత్తగా ఆలోచించి ఏం చేశారంటే ఇండియాలో ఓపియం అనే ఒక డ్రగ్ని పండించి దాన్ని చైనాలో అమ్మి ఆ వచ్చిన సిల్వర్తో అదే చైనాలో టీ కొని మళ్ళీ యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇది ఇలా నడుస్తూ ఉండగా ఈలోగా చైనా ఓపియంని బ్యాన్ చేసింది. సో వీళ్ళకి ఏం చేయాలో తెలియక రాబర్ట్ ఫార్చ్యూన్ అనే ఒక ఆయన్ని పంపించి అక్కడ టీ ఎలా పండిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే ఆ శాంపిల్స్ని అన్ని దొంగలించుకుని వచ్చి డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్, ఆయన దొంగతనం కాదు తస్కరించుట. ఇండియాలో అస్సాం అండ్ డార్జిలింగ్లో టీ ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది, కల్టివేషన్ చేస్తున్నారు. సో ప్రొడక్షన్ ఎక్కువైపోయింది, తాగే వాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇండియా ఉంది కదా, ఇండియాలోనే అమ్మేద్దాం ఫిక్స్ చేసి టీ అలవాట్లేని మనకి ఫ్రీగా టీ శాంపిల్స్ ఇవ్వడం, అలానే వర్క్ జరిగే ప్రతి దగ్గర టీ బ్రేక్స్ మ్యాండేటరీ చేశారు. సో అందరూ టీ కోసం అవుతారు. కాబట్టి ఇలా టీ కోసం గట్టిగా మార్కెటింగ్ చేసి మనందరికి టీ అలవాటు చేశారు. నేను నిన్ను తాటి బెల్లం టీ అడిగానా? ఎంతలా అలవాటు అయిందంటే ఇప్పటికి చాలా మంది రోజుకి 3-4 టీలు అయినా తాగుతారు. అలాంటి వాళ్ళకి రీల్స్ షేర్ చేయండి. మరింత కంటెంట్ కోసం ఫాలో కొట్టండి. ఎందుకంటే ఫాలో కొట్టకపోతే మళ్ళీ మన కాంటెంట్ చూడలేరు.